ఎమ్మెల్యే పలమనేరు నియోజకవర్గం అమరన్న పేరు చెప్పుకుంటూ జీడిమాకనపల్లి వాసులు పొక్లైన్లతో రాత్రిపూట జేసీబీలతో తీసుకువెళ్ళి టిప్పర్ల లోడ్ చేసుకొని కర్ణాటకకు తరలిస్తున్నారు. జీడిమాకనపల్లి చుట్టుపక్కల పాయింట్లు రాత్రి అయితే నాగమంగళం నుంచి జీడిమాకనపల్లి దాకా ఒక అడావిడి. ఎటు చూసినా టిప్పర్లే, ఎటు చూసినా ట్రాక్టర్లే, ఎటు చూసినా పొక్లైన్లే. ఇలాంటి చెట్టుల్లో కొల్లగొట్టి గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మన పలమనేరు ఎమ్మెల్యే అన్న ఇలాంటి వారిని ఉపేక్షించకూడదంటూ పలువురు నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు కోరుతున్నారు. చుట్టుపక్కల ఉన్న ఏటిని కొల్లగొట్టి చెట్టుని లోడి చెట్లతో సహా తీసేసి ఇసుకతో నైట్ డంపింగ్ పెట్టుకొని నైట్గా టిప్పర్లు లోడ్ చేస్తున్నారు. 70% అంతా జీడిమాకనపల్లి వాసులే. పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు పలువురు. జీడిమాకనపల్లి ఇసుక వ్యాపారులు కౌండి నదిని కొల్లగొడుతున్నారు. 100 సంవత్సరాల చింతమాండలని, కర్పూరం మాండలని కూడా పెకలించి పక్కన దోసేసి విలేకరులపై దౌర్జన్యాన్ని చేస్తున్నారు. వీడియో తీస్తుంటే నువ్వు ఎవడివరా నువ్వు అంటూ అధికారులకు చెప్పినా అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా, పుంగనూరుకు పోయినా, ఊరికి పోయినా అంటున్నా ఇలా మాటలు దాట వేసుకుంటూ చెప్తున్న వీఆర్ఓలు. కానీ దీని మీద పై అధికారులు తగు చర్య తీసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్రీ అంటారు, మీరెందుకు వస్తారు అనేసి ఇసుకాసురులు 3,000 నుంచి 6,000కి ఇసుక లోడ్ అమ్ముతున్నారు. మాట్లాడితే మాది మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము ఇంతే అంటున్నారు. ఇలాంటి ఇసుక మాఫియా పార్టీని అడ్డుపెట్టుకొని పార్టీకి చెడ్డ పేరు వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. గౌరవనీయులైన అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేది ఏమంటే, ఇట్లాంటి చోటా మోటా నాయకుల వల్ల పార్టీకే చెడ్డ పేరు వాటిల్లే అవకాశం ఉంది. ఇలా చూడు చెట్లన్నీ తోసేసి ఇటాచులు పెట్టుకొని ఇలా చేస్తున్నారు. పై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి వాటిపై చర్య తీసుకుంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు కోరుకుంటున్నారు.